నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు. కానీ ఈసారి రాబో 2026లో 3 సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు. సో ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు? అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు. 2 రకాల ఫలితాలు ఉంటాయండి. శుభ ఫలితాలు ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి. దానికి పరిహారం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. గురుగారు, ఇప్పుడు మేషరాశికి ఎలా ఉండబోతుందంటారు ఈ పంచగ్రహ కూటమి వల్ల? తప్పకుండా అండి. మేషరాశి వారికి ముందు దశమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది కూడా 19 జనవరి నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి 3 వరకు కూడా అది ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది. ఆ సమయంలో మంచి ఏమిటి అంటే ఉద్యోగ అవకాశాలు, ధనాభివృద్ధిని, రుణం లభించడానికి యోగ్యతని ఇస్తుంది. మరి జాగ్రత్తలు ఏంటి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే బిజినెస్ రిలేటెడ్ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి అంటే మకరంలో సంచారం జరిగేటప్పుడు, అదేవిధంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. ఏది 19 జనవరి నుంచి ఫిబ్రవరి 3 వరకు పర్టికులర్గా. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మేషం వారు కొంచెం తాతగారి ఆస్తి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభంలో పంచగ్రహ కూటమి ఏర్పడేటప్పుడు పర్టికులర్గా వారికి అప్పుడు ఏంటంటే వీళ్ళకి వివాహ సంబంధించిన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది, బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి పంచగ్రహ కూటమి అక్కడ కుంభంలో జరిగేటప్పుడు. అయితే వీరు ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సింది, ఇక్కడ కూడా కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పటి నుంచి 18 ఫిబ్రవరి నుంచి 18, 19 టైంలో మీకు పంచగ్రహ కూటమి ఉంటుంది. మళ్ళీ 24 నుంచి 1వ తేదీ మార్చి వరకు పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి మాసంలో. మరలా చతుర్గ్రహ కూటమి ఏంటంటే ఆల్మోస్ట్ 14 మార్చి వరకు ఉంటుంది. 2 మార్చి నుంచి 14th మార్చి వరకు ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్, సక్సెస్ కోసం చేసే ప్రయత్నం బాగుండడము, అండ్ అదేవిధంగా వీళ్ళు వివాహం కోసం చేసే ప్రయత్నం బాగుండడము, కొత్త అగ్రిమెంట్స్ అవ్వడము, ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనకూడదు పర్టికులర్గా మేషం వారు కుంభంలో సంచారం జరిగేటప్పుడు. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనంలో 4 గ్రహాల కూటమి, పంచగ్రహం కాదు, ఓన్లీ 4 ప్లానెట్స్ మాత్రమే ఏర్పడతాయి అక్కడ. అది ఓన్లీ ఒక 6 days ఉంటుందంటే 11th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ వరకు ఉండేటువంటి ఆ గ్రహస్థితి ప్రభావం. అంటే ఆల్మోస్ట్ ఒక 1 week 10 days అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ కూడా ఒక 2-3 రోజులు అటు కానీ ఇటు కానీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ ఏంటంటే ఆ మీనంలో సంచరించేటప్పుడు మేషం వారికి విదేశీ సంబంధం అంటే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కాకపోతే కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. అండ్ అదేవిధంగా గృహము, వాహనము కొనుగోలు చేయడానికి, పూర్వీకుల ఆస్తుల విషయంలో కొన్ని డిస్టర్బెన్సెస్ తగ్గడానికి బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే కొంత వ్యసనాలకు గురయ్యే ఛాన్సెస్ ఉంది, అది ఒకటి కొంచెం చూసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. సంతానం దూరం అవ్వడము, సంతానం కోసం చేసే ప్రయత్నం కొంత ఇబ్బందిని ఇస్తుంది, అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఉద్యోగం మానేయాలి, ఉద్యోగం మారాలనే ఆలోచన మీనంలో 4 గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే వీరు ఎక్కువగా మేషం వారు గణపతి ఆరాధన చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించడము, చండీ పారాయణం చేసుకోవడం అనేటువంటిది మంచిది. ఓకే గురుగారు.